యేసుక్రీస్తుని నమ్మిన మీరు యేసుక్రీస్తులో జీవిస్తున్నప్పుడు, ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆయన కోసం మీరు నిలబడినప్పుడు మీ ఫ్యూచర్ ఏంటి? ఎవరైనా ఆలోచించారా? లేదండి, మాకు ఇవన్నీ ఏం తెలియదు, మేము బాప్తిసం తీసుకున్నాము, ఆదివారం ఆరాధనకు వస్తాము, మిగతా సంగతులు అనేవి మాకు తెలియదు, మాకు ఇంతవరకే తెలుసు, కనీసం బైబిల్ని చదువుకోవడం కానీ, బైబిల్లో ఉన్న ఎసెన్స్ తీసుకోవడం కానీ ఇటువంటి మాకు ఏం తెలియదు, క్రైస్తవులు అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళి వచ్చేవాళ్ళే అనే అపోహలుగానే ఉన్నారా? ఆలోచించుకోండి మీరే. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైనా కానీ వాక్యానికి విరుద్ధంగా మనం నడవకూడదు, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. వాక్యం ఏది చెబుతుందో దాన్నే నమ్మాలి.